జీతం ఖచ్చితంగా తీసుకుంటానా అని ఫస్ట్ మాట్లాడారు. దాని తర్వాత పంచాయతీరాజ్లో ఉన్న పరిస్థితిని చూసి నాకు జీతం వద్దు, నాకేమన్నా కావాలన్నా నేనే తెచ్చుకుంటా, నా ఫర్నిచర్ కూడా నేనే తెచ్చుకుంటా అని చెప్పేసి ఆయన చెప్పినప్పుడు జనసేన కార్యకర్తలు అని అలాగే జనసేన అభిమానులు ఎంతోమంది ఏడవడం జరిగింది సార్. అంటే పాపం ఆయన చెయ్యాలని వచ్చిన ఆయనకి మరీ ఇంత దారుణమైన స్థితికి తీసుకొచ్చారు ఎందుకు ఏపీని. ఇన్ని రోజులు జనాలకి నిజం అనేది బయటకు రాలేదు, అంటే ఇప్పుడు జనాలకు తెలిసి వచ్చిందంటారా మొత్తం? డెఫినెట్గా అంటే జనానికి తెలియకని కాదు, ఎవడు అడిగితే ఏమైందని భయంతో బతికారు 5 సంవత్సరాలు. ఇప్పుడు 151 సీట్లు ఇచ్చి 22 మంది ఎంపీలు ఇచ్చినప్పుడు మంచి పరిపాలన ఆశించారు. అది లేనప్పుడు సంక్షేమ మాటను బటన్ నొక్కేం పథకాలు ఇచ్చామంటే అభివృద్ధి మర్చిపోయారు గత ప్రభుత్వం. ఇప్పుడు అది కాదు, అకౌంటబిలిటీ ఉంది. సంక్షేమం మాటన అభివృద్ధి మర్చిపోకుండా సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళుగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వర్క్ డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటున్నారు.